కావాలి? వీడు నన్ను ఎత్తుకొచ్చాడు గనుక ఇజ్రాయేలు దేశం నుంచి, అందుకే వీనికి కుష్టి వ్యాధి వచ్చింది అంటామా అనమా? ఇప్పుడు మీరు గనుక వెళ్ళి నీళ్లు, ఇప్పుడు రేకుర్తిలో నీళ్లు రాలేదనుకో, అమ్మా ఇక్కడ ఉన్నారా, బిందెలన్నీ కూడా పట్టుకపోయిన తర్వాత నాయి 3 బిందెలు పట్టుకున్న తర్వాతనే నీ 4వ బిందె పట్టుకో. లేకపోతే ఇప్పుడు పట్టుకోనియకుండా పట్టుకొచ్చింది అనుకో, నా బిందె పట్టుకోనియలేదు కనుకనే దానికి అలాగే జరిగిపోయింది అంటామా అనమా? సహజంగా దూషిస్తాం. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీ పొరుగు వారిని మాటున దూషించువాడు శాపగ్రస్తుడవుతాడట. మన పొరుగు వారిని మనము ముఖం చాటున దూషిస్తే, సపోజ్ ఎలిషా పాస్టర్ గారు ఉన్నారు, బిన్ను పాస్టర్ గారు ఉన్నారు, నేనున్నాను. ఇప్పుడు నా గురించి చెడుగా ఎలిషా పాస్టర్ గారు మాట్లాడితే మాట్లాడొద్దని దేవుడు చెప్తున్నాడు. డైరెక్ట్గా ఏదన్నా ఉంటే ముఖాముఖిగా మాట్లాడుకోవాలి. అయితే నేనేం చెప్తున్నాను అనంటే, ఆ చిన్నది ఏమని చెప్పింది అనంటే, ఒక దేశానికి వెళ్ళు, అక్కడ ఎలిషా పాస్టర్ గారు ఉంటారు. ఎవరుంటారట? అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అధికారి కదా. అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, పాస్టర్ గారు బయటికి రాలే, నువ్వు వెళ్ళి అక్కడున్న నదిలో మునిగిపోమన్నాడు. మీకు తెలుసు అనుకుంటా స్టోరీ అంతా. ఇప్పుడు ఈయన ఏమనుకున్నాడు, రోషం వచ్చింది, అలిగిండు, అంటే ఫీల్ అయ్యిండు, ఇగో హట్ అయింది మన భాషలో చెప్పాలంటే. చిన్న గుడిసెలో ఉన్నటువంటి వీడెవడో నన్ను, నేను వస్తే, నా దగ్గరకు వస్తే, నేను ఇంత కానుక నేను తీసుకొచ్చాను, వెండి తీసుకొచ్చాను, బంగారం తీసుకొచ్చాను, పట్టు వస్త్రం తీసుకొచ్చాను, నన్ను మురికి నీళ్ళల్లో మునిగిపోమ్మంటాడా అనే ఫీలింగ్ ఈరోజు మనకు కూడా ఉండవచ్చు. సండే స్కూల్ పెడుతున్నాం, అమ్మ మీరు ఏదన్నా సాయం చేయండి అని అంటే, ఈయనకు పని లేదు, మాకంటే పని ఉండదా అని సనుక్కుంటామేమో. నో, ఇది నీది నాది మనందరి పని అండి. ఎవరిదండి? మనందరి పని. ఎవరు దీవించబడతారు తెలుసా? ఒకరోజు అప్పు సమస్యలతో ఉంది. దేవుని సేవకుడు చెప్పాడు, అమ్మా నువ్వు కుండలు తీసుకొని నూనెతో నింపు, అప్పు సమస్యలన్నీ కూడా పోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజే పూటకు తిండి ఉంది, ఆ రోజు తిని చావాలనుకున్నారు. అమ్మా నీకొక రొట్టె తెమ్మన్నాడు, నాకొక రొట్టె తెమ్మన్నాడు. రొట్టె తీసుకొచ్చింది, బ్రతికిపోయాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మాకే తిండికి లేవనంటే పాస్టర్ గారు ఈమంటాడా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సనగకు, నో, సనగకుండా గునుగకుండా దేవునికి ఇవ్వాలి. అందుకే మనకు ఒక పాట ఉంది, ఇచ్చి చూడు యేసయ్యకు, మనసి ఇచ్చి చూడు యేసయ్యకు. ఓకే, ఇప్పుడు మాటలు రావా? తెలుగు అర్థమవుతలేదా?